శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు లలితా సహస్రనామ స్తోత్రంలో 23వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. ఈ రెండు శ్లోకాలకి అర్థం తెలుసుకుందాం. ఈ రెండు వాక్యాలకి అర్థం తెలుసుకుందాం. మహాపద్మాటవీ సంస్థ విశిష్టమైనటువంటి మహత్తరమైనటువంటి పద్మాలు ఉన్నటువంటి అడవిలో సంచరిస్తేటువంటిది కదంబ వనవాసిని. కదంబ వనంలో ఉండేటువంటి తల్లి. ఇది మహత్తరమైనటువంటి పద్మాలు అంటే యోగ ప్రక్రియలో మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి, సహస్రార ఈ చక్రాలని, ఆజ్ఞా సహస్రార చక్రాలని మహాపద్మాలు అంటారు. ఒక్కొక్క చక్రాన్ని ఒక పద్మంగా భావన చేస్తూ ఉంటారు. ఇటువంటి ఈ షట్చక్రాలలో సంచరించేటువంటి కుండలిని శక్తి అని అమ్మవారిని మనం గుర్తించాలి అని దీని అర్థం. ఇంకో రహస్యం ఏమిటో తెలిసిన, వనవాసిని అన్న మాట ఉంది. మొట్టమొదటి వాక్యంలో మనం సింహ చెప్పుకున్నాం. సింహాన్ని తిరగేస్తే హంసి అయింది, శ్వాసలో ఉన్న శక్తిగా గుర్తించాం. ఇక్కడ వన తిరగేస్తే నవ. నవ అన్నది ఓంకారానికి ప్రతీకమైనటువంటి శబ్దం. వనవాసిని అంటే నవవాసిని, ఓంకారంలో ఉన్నటువంటి శబ్దశక్తి. ఓంకారంలో ఏ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తి లలితా పరమేశ్వరి. ఈ స్వరూపం బ్రహ్మాండమంతా నిండినటువంటి ఆ ఓంకారంలో ఉన్నటువంటి శక్తిని కదంబ వనవాసిని. కదంబము అన్న మాటకి ప్రత్యేక సంస్కృత అర్థాన్ని గనక తీసుకున్నట్టయితే, ఉత్పత్తి అర్థాన్ని తీసుకుంటే విశేషంగా ఉపాసించదగిన అని అర్థం. కదంబ వనవాసిని అంటే విశేషంగా ఉపాసించదగినటువంటి ఓంకారములో కల శక్తి. మామూలుగా మనం బయట అర్థంగా చెప్పుకున్నట్టయితే మహాపద్మాలలో పద్మవనంలో విహరిస్తుంది అని మనకి అర్థమవుతుంది. కానీ జాగ్రత్తగా గమనించినట్టయితే విపరీతంగా ఉపాసించగలిగినటువంటి ఓంకారంలో ఉండేటువంటి శక్తి. ఇంకో అర్థం కూడా ఉన్నది చూడండి. పద్మ అంటే ఈ సంఖ్యాశాస్త్రంలో పద్మ అన్న మాటకి 10⁶ అని అర్థం. 1 తర్వాత 6 సున్నాలు పెట్టుకోండి, 10 లక్షలు. మహాపద్మం అంటే 10⁶ ఇంటూ 10⁶ అంటే 10⁻12. 1 తర్వాత 12 సున్నాలు పెడితే అంటే లక్ష కోట్లు. 1,00,000 కోట్ల పద్మాలలో ఉండేటువంటి ప్రదేశంలో ఈవిడ ఉంటుంది. ఈ 1,00,000 కోట్ల పద్మాలు ఎక్కడున్నాయి? ప్రణవ రూపిరైనటువంటి ఈ పరదేవత మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి జీవకణం కూడా ఒక పద్మంగా చెప్తారు. ఈ ప్రతి జీవకణంలో ఉన్నటువంటి శక్తి, ఆ జీవకణం అలా జీవించి ఉండటానికి కారణభూతమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది ఓంకార రూపంలో ఉండేటువంటి శక్తి. అలా మహాపద్మాటవీ సంస్థ అంటే ఇన్ని 1,00,000 కోట్ల జీవకణాల్లో ఉన్నటువంటి జీవశక్తి ఏదైతే ఉన్నదో అది లలితా పరమేశ్వరి. కాబట్టి అమ్మని ఎక్కడ చూస్తావు? నువ్వు ఎక్కడ ఉందని వెతుకుతావు? నీ శరీరంలో ఉన్న ప్రతి జీవకణంలో ఉన్నటువంటి జీవశక్తి ఆ లలితా పరమేశ్వరి అయినప్పుడు ఆ జీవశక్తిని గుర్తించడం తప్ప మనం చేయగలిగిందే ఏమీ లేదు. దానికి ఎలా గుర్తించాలి అన్నదానికి ఉపాయం చెప్తున్నారు. ఓంకారంలో ఉంటుందిరా. ఆ ఓంకారాన్ని విపరీతంగా ఉపాసించినట్టయితే ఈ తల్లిని మనం గుర్తించవచ్చు. సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని.
పాల సముద్ర మధ్యంలో చింతామణి గృహం ఉంది. భక్తుల సర్వకామాలని తీర్చగలిగినటువంటి కోరిక కలిగిన కన్నులు ఉన్నాయట ఆవిడకి. కామాక్షి కామదాయిని, అమ్మవారికి కామాక్షి అని పేరు ఒకటి ఉన్నది. ఆవిడ కళ్ళల్లోకి చూస్తే చాలు మనకు కోరికలు పుట్టుకొస్తాయి. కామాక్షి కోరికలు కలిగించేటువంటిది, కామదాయిని కోరికలు తీర్చేటువంటిది కూడా ఆవిడే. అమ్మనికి ఇదేమిటి, అమ్మని చూడగానే కోరికలు పోవాలి కదా, కాదు పుట్టుకొస్తాయి, కొత్త కొత్త కోరికలు మనకి పుట్టుకొస్తాయి. ఒకసారి గుడికి వెళ్ళంగానే ఈసారి వచ్చేటప్పుడు అని దండం పెడతాం కదా మనం అమ్మవారికి. అలాగా మన కోరికల్ని, మనలో కోరికల్ని కలిగించేటువంటిది. కోరిక అన్నది జీవనంకి ఒక సంకేతం. జీవంచి ఉన్నంతకాలం కోరిక ఉంటుంది. కోరికలు లేవని అనద్దు. నాకేం కోరికలు లేవండి, ముక్తి ఉంటే చాలు అంటారు. ముక్తి అన్నది ఇంకా పెద్ద కోరిక కదా. కాబట్టి కోరికలు లేకపోవటం అంటూ ఉండదు. శరీరం ఉన్నంతకాలం కోరికలు ఉంటాయి. ఆ కోరికల్ని కలిగించేటువంటిది నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి జీవకణంలో ఉన్నటువంటి దైవశక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి వల్లనే నీ కోరికలు కలుగుతున్నాయి. ఆ కోరికల్ని తీర్చేటువంటి శక్తి కూడా ఆ లలితా పరమేశ్వరి పరదేవతగానే మనం గుర్తించాలి. కాబట్టి కోరిక కలిగించేది దైవమే, ఆ కోరికని తీర్చేది దైవమే. అందుకే అంటారు అబ్దుల్ కలాం, నీకు బలమైన కోరిక కలిగింది అంటే అది తీర్చుకునే శక్తి నీకు ఉన్నదన్నమాట. శ్రీరామ జయ రామ జయ జయ రామ.